మిస్ అండ్ మాస్టర్ గ్రాండ్ సి యూనివర్స్లోని సోఫియా బల్గేరియాలో జరిగిందండి. ఇది ఫ్యాషన్ షో, ఫ్యాషన్ పేజ్. 30 కంట్రీస్ పాల్గొన్నాయండి. ఇందులోని శరణ్యకి టైటిల్ విన్నర్తో పాటు 3 సబ్ టైటిల్స్ కూడా వచ్చాయండి. లిటిల్ మిస్ గ్రాండ్ సి ఏషియా, బెస్ట్ ఇంటర్వ్యూ విన్నర్ అండ్ పాపులారిటీ విన్నర్ అండి. చాలా రౌండ్స్ అయ్యాయండి. ఈ రౌండ్స్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్, నెక్స్ట్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ కూడా జరిగిందండి. అందులో డిఫరెంట్ కంట్రీస్, వేరే వేరే కంట్రీస్ వాళ్ళ కంట్రీ తాలూకా డ్రెస్ రిప్రజెంట్ చేయాలండి. మా పాప అందులో ట్రై కలర్ ఫ్రాక్ వేసుకొని ఇండియాని రిప్రజెంట్ చేసిందండి. ఆ తర్వాత ఈవినింగ్ గౌన్ రౌండ్ విత్ ర్యాంప్ వాక్ ఉంటుందండి. అందులో ర్యాంప్ వాక్ చేస్తూ ఇంట్రొడక్షన్ రౌండ్ కూడా తన కోసం చెప్పింది. నెక్స్ట్ మన భారతీయ సభ్యత అండ్ సంస్కృతి అన్నీ ఇంట్రొడ్యూస్ చేసిందండి. మన ఆంధ్రప్రదేశ్ కోసం కూడా డిఫరెంట్ కంట్రీస్తో కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరగడం అయిందండి. మన భారతీయ ఇండియన్ కల్చర్ది గిఫ్ట్స్ అవి మనం ఇవ్వడం, వాళ్ళ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ గిఫ్ట్స్ అవి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్. ఇంక మా పాపది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మన వైజాగ్, మన భారతదేశంలో ఎంతో గర్వకరమైన. గుడ్ మార్నింగ్, నా పేరు శరణ్య. ఇంకా నేను మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి యూనివర్స్ టైటిల్ హోల్డర్ అవ్వాను. ఇంకా 30 కంట్రీస్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా అక్కడ చాలా రౌండ్స్ ఉండేవి. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్, దాంట్లో జడ్జెస్ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా సెకండ్ రౌండ్ మనది టాలెంట్ రౌండ్. మనకి మన టాలెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. నేను యోగా చేశాను. ఇంకా థర్డ్ రౌండ్ నేషనల్